మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ హెయిర్ అనేది డ్రై అవుతుందా? అయితే ఈ ఫార్ములా వాడు. ఒక్కసారి బయటికి వెళ్ళే ముందు గంట ముందు ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకో అండ్ తర్వాత స్నానం చేయి. మీ హెయిర్ అనేది చక్కుమని మెరుస్తుంది. హాయ్ టు ఆల్. రాత్రి అయితే చెప్పినా కదా, ఎక్కడన్నా బయలుదేరే ముందు హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకొని తల స్నానం చేస్తే హెయిర్ అనేది బాగా స్మూత్ ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ, ఐఎమ్ జయ కృష్ణ. కొత్తగా ఛానల్ అయితే పెట్టడము కాబట్టి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కమెంట్ చేయండి. టుడే వీడియో వచ్చేసి నాకు ఇంపార్టెంట్ అనమాట. ఏంటిదంటే 3 years అలా గడిచిపోయింది. ఏ బీటెక్ జాయిన్ అవుతున్న కొత్త స్టూడెంట్ అయినా అండ్ ఇప్పటివరకు చదువుకున్న స్టూడెంట్స్ అయినా 3 years అలా గడిచిపోతాయి. నిజం చెప్తాను. ఫైనల్ ఇయర్ ఫస్ట్ డే ఏదైతే లిటరలీ ఆ ఫస్ట్ డే జాయిన్ అవుతామో ఏది ఫస్ట్ ఇయర్లో అదే ఫీలింగ్ ఉన్నాను నాకైతే ఈరోజు. లిటరలీ చెప్తాను కదా, 3 years అట్లా గడిచిపోతాయి. ఏం చేయము, ఎంజాయ్ చేస్తాము. మ్యాక్సిమం ఎవరో ఒక్కరే చదువుకుంటారు. వన్ డే బ్యాటింగ్ అని, అదే 1 dayలో చదువుకోవడం, ఎగ్జామ్స్ రాసేయడం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటి నుండి అనేది ఫీల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏం చేయాలి, ఇంకో 1 year ఉన్నది, ఎలా కంప్లీట్ చేయాలి, అందులో మంచిగా ఎలా ప్లేస్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా. నాకైతే అట్లనే ఉన్నది. అండ్ అంటే ఈరోజు ఫైనల్ ఇయర్ ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళబోతున్నా. చూద్దాం ఈరోజు ఏమేమి జరుగుతాయో. లిటరలీ మనం ఇప్పటికే కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అలా. బట్ నా తమ్ముడు ఇంకా రెడీ అవుతూనే ఉన్నాడు. ఆడు కాలేజ్ రాబోతున్నాడు. అది మీకు చెప్పినా 7,500 మనీ కట్టడానికి అయితే వస్తున్నాడు. రెడీ అవుతూనే ఉన్నాడు. అబ్బా ఒక 1/2 hour నుండి. ఇప్పటికైతే కాలేజీలో ఉండాల్సింది మనం. మనకి సెమినార్ హాల్లో ట్రైనింగ్ సెషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ రోజు నుండి. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అయితే పెన్లు ఉన్నాయి. ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారబ్బా. ముందర వినడం, వెనకాల రాయడం. అలా వచ్చిందే లేటంటే మళ్ళీ పెన్ ఒకటి మర్చిపోయి వచ్చిన బొక్కలాగా అలా యాక్టింగ్ చేసుకుంటూ కూర్చున్నా. కిందికి పైకి అటు ఇటు చూసుకుంటా. పెన్ అయితే లేదు. ఏం చేయమంటారు? ఆ నవ్వు అయితే అక్కడ అసలు నవ్వు ఆగదనమాట మనకి. ఇలాగైతే కుదరనేసి ఆ 2వ పక్కన 3వ కూడా ఆవిడ దగ్గర పెన్ తీసుకుని రాయడం అయితే స్టార్ట్ చేసిన. 30 రూపాయలు పెట్టి 3 ముక్కలు రాయగానే 3 నిమిషాలు అయిపోయి పుస్తకం కొనుక్కున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా నామం అయితే లిఖితం చేసిన దాంట్లో. అండ్ ఇంకైతే ఏం చేయలేదు, అలా రాసేసి పెన్ ఇచ్చేసాను అనమాట. సరే పెన్ లేకుండా ఎంతసేపు అలా కూర్చొని ఉండడం అని చెప్పేసి సార్ వాష్రూమ్ అని చెప్పి బయట వచ్చేసిన. వాష్రూమ్లోకి వచ్చి షైన్ కొట్టుకుంటాను, బాగున్నాను లేదా, అందంగా ఉన్నాను లేదా. వాష్రూమ్లో ఉంటే బయట రాగానే రికార్డులు కుప్ప అయితే కనపడదు. అండ్ ఇవి మొత్తం అమ్ముకుంటే అన్ని ఎలా అమ్మాలని ఆలోచిస్తున్నా. తర్వాత బుక్ స్టాల్కి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు పెన్ను కొనుక్కుంటే 5 రూపాయలు చేంజ్ అడిగితే నా దగ్గర చిల్లర లేదు, 5 రూపాయలు చాక్లెట్ తీసుకొని చేతిలో పెట్టినాడు. ఇంతలో మా వాళ్ళందరికీ బోర్ కొట్టి అదే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసినారు. ప్రతి ఒక్కరు అయితే ఫోన్లు చూడడం అయితే మొదలు పెట్టినారు. ఇటు చూసిన ఫోన్లే, అటు చూసిన ఫోన్లే. వీడైతే ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాడో, వాడెంత సాడ్ చూసుకుంటాడు. అబ్బా వీడు కూడా అంతే. వీడేదో ఇన్స్టాగ్రామ్ వీళ్ళిద్దరు దొంగ నాకు. సిగ్గుపడకరా రే నిషా, సిగ్గుపడకు. నిషాల్ ఎంకరేజ్ చేయండి రా. నిషాల్ వన్స్ ఇయర్.
pursuing BTech in this college, and I completed so many internships on data science and artificial intelligence. And good afternoon, everybody. I talk English. I am S. Kiran Kumar from Artificial Intelligence in the Madanpalli Institute of Technology and Science, and I have come pursuing my BTech in I am fine. Madanpalli Institute of Technology and Science. I am done Fine. intermediate in Narayana Junior College, Tirupati, and I had completed my SSC in the Kakatiya English Medium High School, Pillai, and I had done internships and projects in the Madanpalli Institute of Technology and Science in the hotel management. Project of recommendations. Hotel management. The innovation internship. That's all about. చప్పట్లు. My name is Mujib Hussain. I am from Kohinur. My father name is Mohammad Hussain. My mother name is my father's name is Mohammad Hussain, and my mother's name is Sheikh Mohsina Benu. And I am passing my final year in BTech in the stream of. Everybody, I am S. Kiran Kumar from బెంగళూరు. Fine. మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేశారండి? father name is ఫాదర్స్ father name is శ్రీని father's name is Rana Naidu. And, my mother name is Jayalakshmi. I am pursuing my BTech in the హోటల్ మేనేజ్మెంట్. Institute of Technology and Science, and I am done my BTech, and I English Medium High School, Pillai. I had done internships and projects in the థ్యాంక్ యూ. So we can reduce expenses through cloud computing. That is second advantage. Next, third one, transformation potential. So it can transform the potential. Consider a situation when you have to choose between the major cloud service platforms. Which would you choose? If you need a cloud service, if you don't want to have backup support, you have to select one cloud service from this four. But what is the condition? You do not need any backup support. You don't need any backup support. Then which platform you will choose? This subject is whether you are having compute networks is there. Network security is not there. Cryptography network security? No. Oh. Just now the session completed, cloud computing. That may be any kind of format. So I just only give out add one lesson that is only because what is factor based, that only or only unpaid. Okay, so that's why I'm going to talk about encryption. What is meant by encryption? It means that the plain text is. శివరాఖరికి సార్ కూడా సిరాకు దొబ్బి బోర్డు మీద బింగో ఆడుకుంటాడు మామ. పని వాళ్ళదైతే మన పని మనదే. Completed the session. వస్తానమ్మా బై. టుడే మనం సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాము. ఓకేనా?
ఈరోజు అయితే మొత్తం బాగానే జరిగింది అనుకుంటానా. మీకైతే ఫన్తో పాటు జనరేట్ చేయడానికి ట్రై చేస్తా. వెళ్ళి వ్లాగ్ అయితే బాగానే వచ్చింది అనుకుంటానా. ఎవరు రాలేదు కాబట్టి ఇంత సరదాగా గడిచింది ఈరోజు. అండ్ ట్రైనింగ్ సెషన్ టు బీ ఫ్రాంక్ అయితే ఇట్లా ఉండవు, కొద్దిగా సీరియస్గానే నడుస్తాయి. అండ్ ఏమంటే ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.